మకర రాశి వారికి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాశి అందే రవి బుధ సంచారం. సో ఇది కొంతవరకు వీడి విద్యార్థులకి చాలా బాగా అనుకూలించే విషయం. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి కూడా ఇది గొప్ప అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక జాతకం బలంగా ఉండాలంటే, భాగ్యాధిపతి బలంగా ఉండాలంటే మనకు అనుకూలమైన స్థానంలో ఉండాలి. సో ఇప్పుడు ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం బుధ గ్రహం, అటువంటి బుధుడు రాశి అందే సంచరించడం అంటే రవితో కలిసినప్పుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఏదైనా ఒక యోగం ఏర్పరిచినప్పుడు అష్టమాధిపత్యం కొంతవరకు న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మకర రాశి వారికి రవి అష్టమాధిపత్యంగా అంత పాప ఫలితం ఇవ్వడని శాస్త్రంలో పరాశరుల వారు చెప్పడం జరిగింది. ఈ కారణం వల్ల మరి ఇప్పుడు ఈ యోగ ప్రభావం వల్ల మన శని భగవానుడికి రవి శత్రువు అయినప్పటికీ కూడా ఇప్పుడు అష్టమాధిపతిగా కాకుండా ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మనం తీసుకోవడం వల్ల అయితే కొన్ని అడ్డంకులు తప్పవు. ఏదైనా ప్రయత్నపూర్వక అన్నటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. అంటే కొంతవరకు అదృష్టం కలుగుతుంది. సో ఈ విధంగా రవి ఉండడం వల్ల జాతకుడు కొంత ఉత్సాహంతో, సమర్థవంతంగా, సామర్థ్యంతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది పరిస్థితుల్ని. ఆ కారణం వల్ల మరి అత్యంత ఉత్సాహంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయితే ఇంచుమించుగా 11వ తారీఖున ఈ బుధుడు భాగ్యాధిపతిగా ధనస్థానంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, అలాగే అదృష్టవశాత్తు పెద్దవారి ద్వారానో గురువుల అనుగ్రహంతోనో కుటుంబానికి కావలసినవి, అంటే అది విద్య, ఏదన్నా వివాహమా, శుభకార్యమా, ధనమా, వస్తువుల ఏదన్నా సమకూరే అవకాశం ఉంటుంది. ఈ బుధగ్రహ ప్రభావం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల అంటే జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యవహారాలు మొదలెట్టచ్చు, కొత్తగా వ్యాపారం చేయొచ్చు, లేదంటే కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి 12వ తారీఖున రవి కూడా అక్కడ చేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు ఏంటంటే కుటుంబంలో ఒకరికి వేరే ప్రాంతంలో ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళడం కానీ, లేదా వ్యక్తిగతంగా జాతకుడే ధనార్జన నిమిత్తం వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికో, కొంతకాలం పాటు వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడానికో ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకి శుక్రుడు దశమాధిపతిగా శుక్రుడు తృతీయ స్థాన సంచారం ఉచ్చులో ఉండడం జరిగింది. అంటే బ్రహ్మాండంగా మరి వృత్తిలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిలో మీ సహ ఉద్యోగుల యొక్క సహకారంతో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు, వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా చాలా ప్రావీణ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల చాలా కాలంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకి గుర్తింపు రావడంతో పాటు అందరూ మిమ్మల్ని ప్రోత్సహించి, అలాగే మీరు కొత్త వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ధన సంపాదన ప్రయత్నం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీకు అటు మీ యొక్క దగ్గర బంధువులే కాదు, మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ, అధికారంలో ఉన్నటువంటి వారు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నూతన వ్యవహారాలు ప్రారంభించడానికి కావలసినటువంటి ధనం, సహకారం లభించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ గ్రహాల యొక్క స్థితి అనుకూలంగానే ఉంది. మరి కుజుడు 6వ స్థానంలో వక్రించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్. అటు కోర్టులో ఏ విధమైన సమస్యలున్నా, పోలీస్ స్టేషన్లో లావాదేవీలున్నా, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య కానీ, దాయాదుల మధ్య కానీ, లేదంటే మీ స్థలాన్నో మీ యొక్క భూమునో ఆస్తినో ఏమైనా కబ్జా చేసి వారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, ఈ సమయంలో మరి అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి వాళ్ళకి ఏమైనా మీరు ధనం చెల్లించవలసి ఉంటే ఆ ధనాన్ని చెల్లించి మీ ఆస్తి మీరు స్వాధీనపరచుకోవడం జరుగుతుంది.
ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక విధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శత్రువులపై విజయాన్ని శత్రువులపై విజయం లభిస్తుంది. వ్యయభావాన్ని చూడటం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. రాశి యొక్క దృష్టి వల్ల ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మరి ఈ రాశి వారికి గురువు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల పూర్వపుణ్య ప్రభావం వల్ల పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా ఈ గోచారాన్ని, రాశుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా 3వసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి. కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.